ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీ ఇద్దరి క్లాషెస్ వచ్చి? ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా సో, ఎప్పుడు మిమ్మల్ని చూడడం గాని, పిల్లలతో మాట్లాడడం గాని ఎప్పుడు? అంటే పిల్లల విషయం ఎట్లా అంటే, ఆ గొడవలు పెట్టినప్పుడు తను పెద్ద ఇది, తను అలా, తను ఇలా ఎవరో ఆ పుకార్లు ఆ మీ ఫోటో మీద. ఆ! ఫోటోస్ అలా ఉన్నాయి చూడండి అని పిల్లల మైండ్ కూడా కొంచెం పాడు చేయాలని చూసాడు. వాళ్ళకు చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లల్ని. నాకు ఒక 3 మంత్స్ దాకా చూయించలేదు. నరకం చూపిచ్చాడు. పిల్లల దగ్గర చూడ్డానికి ఎవరైనా మా సిస్టర్ వెళ్తే వాళ్ళని కొట్టడం. మై గాడ్! కంప్లీట్‌గా. కానీ ఆ టైంలో జరిగిన విషయాలేందంటే, తను అక్కడికెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను ప్రెగ్నెంట్ ఉంది. తన ఇంట్లో వస్తుంది, పోతుంది. ఇవన్నీ పిల్లలకు మాత్రం తెలుసు. ఇప్పుడు నుంచి మీ మమ్మీ తను గాదు తిను అరెరెరెరే! అని వాళ్ళను భయపెట్టి కొంచెం పిల్లలు ఎలా అయిపోయారంటే, ఇంకా అది కరెక్ట్ లాక్‌డౌన్ టైమ్. వాళ్ళకు స్టడీస్ కూడా చాలా లాస్ అయిపోయాయి అసలకి. కానీ తప్పు సరే నాది కూడా ఉంది అనే నేను ఫీల్ అవుతాను. ఒప్పుకుంటాను. తను అది కూడా ఒప్పుకునే సిట్యుయేషన్ లేదు. కాకపోతే మా ఇద్దరి ఇది వల్ల పిల్లల లైఫ్ మాత్రం అవును. ఇదైపోయింది. బాగా దెబ్బతిన్న అంటే తనిప్పుడు నైన్త్ క్లాసు ఉండాలి. ఓహ్! బాబెక్కడ? సెవెంత్ 2 ఇయర్స్ మొత్తం వాళ్ళకి గ్యాప్ స్టడీస్ అంతా బాగా లాస్ అయిపోయారు. పిల్లలు ఈ విషయంలో మాత్రం కొంచెం బా అంటే ఎక్కడికెళ్ళినా ఆ స్కూల్‌లో జాయిన్ చేయడం, అన్ని రకాలుగా అన్నీ చూసుకోవడం, ఏదో రకంగా మళ్ళీ ఏదో ఒక ఇష్యూ రావడం, కంప్లీట్ వాళ్ళింకా స్కూల్ హ్మ్. వెళ్ళలేకపోవడం. ఇటు నా దగ్గర కొన్ని రోజులు, అటు తన దగ్గర కొన్ని రోజులు అట్లా కొంచెం ఇదయిపోయింది. తర్వాత వెళ్లి డైరెక్ట్ స్టేషన్‌కెళ్ళి హ్మ్. లేదు. అవును. ఎప్పుడు మరి ఇలాగా మీరు ఉండగానే వితౌట్ డివోర్స్‌గానే మనం వేరే పెళ్లి చేసుకోవడం కానీ, ప్రెజెంట్ సమాజం ఒప్పుకోదు. ఏ న్యాయస్థానం కూడా ఇది అగ్రీ చేయదు. మరప్పుడు మీకు కేస్ అలాంటివి ఏం పెట్టలేదా? నాకు కేస్ పెట్టాలి అని గూడా నాకనిపించలేదు. అంత లవ్ చేసి ఇంట్లో ఎదిరించి వద్దనుకున్న అమ్మ, నాన్నని కూడా వద్దనుకుని బయటకొచ్చిన మీరు, మరి అలా చేసుంటే మీకు అట్‌లీస్ట్ తెలిసేది గదా! అంటే సరే తన నేనొకటే అనుకున్నా. తనకు కావాలి అనుకున్నప్పుడు ఎంత దూరమైనా వచ్చి సేవ్ జేసుకున్నాడు. అంటే చూసుకున్నాడు. తనకు కావాలని వద్దనుకున్నాడు. ఇంకా మనం తన మనసులో లేనప్పుడు తన లైఫ్‌లో ఉండాలని ఎందుకు ఇంకా కొంచెం డిఫరెంట్‌గా చాటింగ్, మెసేజ్ పిల్లల్ని అట్లా ఇది జేయడం, వస్తే మాత్రం టార్చర్ చూపిస్తా అట్లా ఇట్లా పిల్లల్ని. నాకు ఇవన్నీ తెలీదు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. తర్వాత పిల్లలు వచ్చి క్లియర్ ఇంక అయిపోయింది. అంటే స్టేషన్‌లో హ్మ్. ఏది వద్దు. నా నాదేదో నేను చూసుకుంటాను. నా పిల్లని నేను ఇది జేసుకుంటాను. నాకు నా పిల్లలు గావాలి. ఇదంతా నాకప్పుడు తెలిసిన తర్వాత. తను మా జోలికి రావద్దు అన్నట్టు నేనే ఇంకా రాసి ఇచ్చేసి ఒక పేపర్ వరకు ఆ! పెట్టేసి. అంతవరకే ఇచ్చేసి వచ్చా. ఇప్పుడు గూడా అంటే పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటది? వాళ్ళకిద్దరు గావాలి. ఇప్పుడు నా లైఫ్‌లో కొత్త పర్సన్ ఎవరైనా కనిపించినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలా అని వాళ్ళ డ్యాడీ పక్కన వేరే ఎవరైనా కనిపించినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకేదున్నా వాళ్ళకి బలవంతంగానే ఇది గావాల్సొస్తది. వాళ్ళ మైండ్ పాడైతుంది. అట్లా వద్దు, వద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా మళ్ళీ మీరొకసారి మాట్లాడుకోండి అంటే గూడా ఇంక తను వినలేదు. సరేలే అని ఇంకా అంత ఇదిగా నా గురించి తెలుసు. నేనేంటో తెలుసు. "నువ్వు పిచ్చిదానివే. నేను లేకపోతే ఎలా బతుకుతావో, అందరిని నమ్ముతావు గుడ్డిగా" అన్నోడే ఈరోజు. ఏమో ఇదొకటి గట్టిగా దెబ్బ తగిలింది నాకు. అందుకు కొంచెం అప్పటినుంచి గూడా అంటే అప్పటిదాకా వేరే రకంగా ఉండేది. కొంచెం ఎక్కువ ఇంకా డేర్ కావాలి. అంటే తొందరగా నమ్మేస్తాను. తొందరగా ఇదవుతాను. ఇప్పుడు కలిస్తే తొందరగా కలిసిపోతాను. ఇలాంటిదొకటయ్యింది అని నాకిది ఇప్పటికి నేనింకా మర్చిపోలేదు. ఇంక అది మర్చిపోను గూడా. ఎందుకంటే నాకు తెలిసి నా లైఫ్‌లో అన్ని రకాలుగా అన్నీ బెస్ట్‌గా ఫీలయింది నేను తన్నే. అది నేను పోయేంత వరకు ఉంటది. ఈ 3 సంవత్సరాల్లో కనీసం మీ పిల్లలు మీ హస్బెండ్‌ని చూసారా? ఆ! చూసారు. అంటే లోకల్ గదా! వాళ్ళక్కడే ఉండేది. ఇంక కనిపిస్తుంటారు గానీ పట్టించుకోకుండా. ఇంకా రీసెంట్‌గా పాప గూడా కొంచెం ఎక్కువ అంటే డిప్రెషన్‌కి ఇదవుతుంది. వాళ్ళు గూడా. ఇంకా లేదు ఇంకా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పినా నీకేం గావాలన్నా మమ్మీ చూసుకుంటుంది గదా! అని ఎంతున్నా ఇద్దరు గావాలి వాళ్ళకు.
ఇప్పుడు కంప్లీట్‌గా లేరు. వాళ్ళకి తెలియని ఏజ్‌లో ఉంటే అది వేరు. అన్నీ అర్థమవుతున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. అందరికి ఇలా పేరెంట్స్ వస్తున్నారు, చూస్తున్నారు. అవును. అదొకటి కొంచెం ఎక్కువ బాధ. కాకపోతే వాళ్ళ ముందు ఏడుస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ఇదైపోతారని చెప్పి నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ అవ్వదు అప్పుడప్పుడు. ప్రెజెంట్ ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూనే అలా లైఫ్ అంతా ఆల్బమ్ సాంగ్స్, యాక్టింగు ఇంకా నాకు కొంచెం ఇంక గోల్స్ ఏదో ఒకటి పెట్టుకోవాలి గదా! అని. చిన్నప్పటి నుంచి డాన్స్ అయితే ఇంట్రెస్ట్. ఈవెంట్స్‌కెళ్తుంటా. ఇంగా స్కూల్‌లో పెర్ఫార్మన్స్‌లు ఇస్తుంటి. స్కూల్‌లో డాన్స్ టీచర్‌గా నేర్పించాను. ఇంకా ఇన్‌స్టిట్యూట్ ఉండేది అప్పుడు. అక్కడ గూడా నేర్పిస్తుండే. ఇంకా అట్లా ఏదేదో ఇంకా కొంచెం చిన్న చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ జేస్తున్నాను. ఓకే. రీసెంట్‌గా మూవీ అంటే ఆల్రెడీ ఒకటి ఆ కాలంలోనే మూవీ ఓకే. చేశాను. మూవీస్ కూడా చేస్తుంటారా మీరు? మూవీస్. అది ఫస్ట్ మూవీ. హుహు. కాకపోతే రిలీజ్ అవ్వలేదు. కరోనా టైంలో అది దాని గురించి యాక్చువల్‌గా స్టోరీ అది. ఓకే. రాజేష్ మెయిన్ లీడే చేసారా? గోపారాజు గారని డైరెక్టరు. మెయిన్ లీడా? ఆ! అందులో లీడ్. అంటే 4 లీడ్ క్యారెక్టర్సే. ఓకే. ఒక స్టోరీకి ఒక సంబంధం ఉండదు. అది చేశాను. కాకపోతే ఏంటో మరి నా అది గూడా బయటికి రాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 'వీకెండ్ పార్టీ' మూవీ. ఓహ్! ఆడియో లాంచ్ చాలా బాగా జరిగింది. ఇంకా మూవీ రిలీజ్ కోసం చూస్తున్నానదే. ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా రావాలి, ఒంటరిగానే ఉండాలి. అలాంటి టైంలో మీ హస్బెండ్ పక్కనుంటే బావుండు అట్లా ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎప్పుడూ ఎప్పుడూ అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు గూడా ఇక్కడ అంటే బయటికెళ్ళాలి అంటే ఎవరో ఒకరు తోడు ఉంటే వేరు. లేకుండా వెళ్ళడం అంటే కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది. ఇంగా లోపల లోపల ఫీల్ అవుతూ ఇది గావాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను ఎంత ట్రై జేసినా అది అవ్వదు అని ఒకటి తనకి ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు గూడా హ్మ్. మళ్ళీ ఓకే. పిల్లల ఇంకా అంటే లోకలే కదా! తెలుస్తుంటాయి కొంచెం అట్లా విషయాలు హ్మ్. గానీ, పిల్లల్ని స్టిల్ అయినా కనడం మీ పెద్ద విలేజ్‌లో ఉన్నారు. విషయం గాదు. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టుంటే ఎగ్జాక్ట్‌లీ. ఎంతమందినైనా గనొచ్చు. అదొక్క విషయంలో కొంచెం కోపం వస్తుంటది. కాకపోతే ఛ! ఇట్లాంటి పర్సన్ కోసం నేనెందుకు ఇంకా ఇంకా దిగజారాలి అని చెప్పి నేను లైట్ తీసుకుంటా. ప్రెజెంట్ మీ పాప ఆల్‌మోస్ట్ మీ ఏజ్ దగ్గరలో ఉండుంటది. ఐ అసలు మీన్ నా కూతురు, నా హైటా? బాబు అంటే ఎవరు నమ్మరు. నేనే నమ్మలేదు మీకు పెళ్లయిందంటే. సో, ఎక్కడికెళ్ళినా వాళ్ళ సిస్టర్ అని జెప్పే అందరూ కొంచెం కామెంట్ జేస్తుంటారు గానీ, వాళ్ళు గూడా అలాగే కొంచెం బాబు అయితే సేమ్ ఇంగా నా ఐస్‌తో నాలాగే ఉంటాడు. అంటే తమ్ముడనే అంటారు. సినీ ఫీల్డ్ అన్నాక ఎలాంటి క్యారెక్టర్స్ అయినా మనం ఒప్పుకోవాలి. ఏదన్నా చేయాలి. సినీ ఫీల్డ్ అంటేనే ఇప్పుడు మనకు ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు నా పిల్లల విషయం గాదు అసలు కరెక్ట్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్సే కరెక్ట్‌గా సపోర్ట్ చెయ్యరు. అవును. నార్మల్‌గా ఏ ఏంది ఇట్లా జేస్తుంది, నాకిట్లా మాట్లాడుతున్నారు అట్లా. ఇప్పుడు నా సిట్యుయేషన్‌లో ఉంటే తెలుస్తది ఆ బాధేంటి అని. ఇప్పుడు నీకంటే స్టడీ మంచిగుంది, నీ జాబ్ ఉంది, నీ లైఫ్ నీకుంది. ఇప్పుడు నేనేం జేసుకోవాలి? ఏదోటి నాకొచ్చిన పనే నేను హ్యాపీగా అవును. నేను చేసేది కొంచెం ఇష్టంగా జేసుకోవాలి. నాకు రాని దానికెళ్ళి నేనైతే ఇబ్బంది పడలేను గదా! అవును. అలా నాకొచ్చింది, నాకు కంఫర్ట్‌గున్నది నేను చేస్తున్నాను. ఇంకా అవకాశాలంటావా వస్తున్నాయి. కాకపోతే కొంచెం నాకు తేడాగా అనిపిస్తే నేనైతే వెళ్ళను. ఇంక హ్మ్. అలాంటి ఎంత పెద్ద ఆఫరొచ్చినా వద్దులేండి. హ్మ్. నాకు ఇబ్బందిగా ఉందట్లా అని చెప్పేస్తాను. నాకు కంఫర్ట్‌గా నాకు ఇదిగా అంటే వాళ్ళొక ఫ్యామిలీ మెంబర్‌లాగా ట్రీట్ జేసి ఇది జేయడం అంటే ఇంకా ఇప్పుడు 'వీకెండ్ పార్టీ' మూవీ అమరేందర్ గారు డైరెక్టర్సారు. తను అంతే. ఫస్ట్ మూవీ జేసిన వాళ్ళంతే. అలా ఎవరన్నా ఉంటేనే ఆ పర్సన్స్‌ని కొంచెం ఓకే. చేయడానికి యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటాను. ఇంకా ఒప్పుకుంటారు. ఆల్బమ్ సాంగ్స్ ఇవి అంటే 1 డేలో షూట్ అయిపోద్ది. హ్మ్. ఏ టైమ్ ఉన్నా ఇంటికి వచ్చేస్తాం. 1 డే హ్మ్. ప్రాక్టీస్ ఉంటుంది. ఈవెంట్స్‌కి ఇంకా అలా వెళ్ళడం అలవాటయిపోయింది. కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. ఆ ఫ్రెండ్స్ వల్ల కూడా కొంచెం అంటే బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేదిలే. మేము ముగ్గురం కొంచెం ఎక్కువ జిగిరి. అంటే అందరికి కళ్ళు పడేమో. ఇప్పుడైతే కొంచెం ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. బట్ లైఫ్ టైమ్ అయితే ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటది. అది మా ముగ్గురికి మాత్రమే తెలుసు. ఇంకా బయట ఎందుకు ఎక్కువ కలిసి తిరిగినా గూడా అందరూ చూసి అవును. ఊరుకోలేరు. హ్మ్. ఒకవేళ మీ హస్బెండ్ ఇప్పుడొచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, తీసుకెళ్తానంటే మీరెళ్ళిపోతారా? హ్యాపీగా అంటే ఫ్యామిలీతో ఉంటాను అంటే? కష్టమే. అస్సలు. ఇప్పుడు నేను వెళ్ళినా తను గూడా ఫుల్ సఫర్ అవ్వాల్సొస్తది. అక్కడ ఇంకో ఆమెకు కూడా సమాధానం చెప్పుకోవాలి. సరే
ఎలాగో పోయింది. నాకు బయట తిరిగి అంటే ఆ డేనెస్ వచ్చింది. నేను ఇప్పుడు ఒంటరిగా వెళ్ళగలుగుతా, చేసుకోగలుగుతా. ఆ వచ్చిన అమ్మాయి సిచ్యువేషన్ ఏముందో ఇప్పుడు ఇంకొకరి లైఫ్ కూడా ఇదైపోద్ది. నా పిల్లలకి నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, చూసుకుంటాను అన్న నమ్మకం నా మీద నాకుంది కాబట్టే నేను ఆ డే చేసి నా పిల్లల్ని నేను తెచ్చుకున్నాను. లేకపోతే నా ఇష్టం నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాను, పిల్లల్ని నువ్వే చూసుకో, కన్నావు కదా అని చెప్పి వదిలేసి వచ్చేదాన్ని. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే. కానీ వెళ్ళాలని లేదు. నీకు చూడాలనిపించినప్పుడు, వాళ్ళు మాట్లాడాలనిపించినప్పుడు అలా మీరు కలవండి ఓకే. కానీ నేనైతే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను. అంటే తనంటే ఉంది, ఇప్పటికీ ఉంది. అది నేను పోయేదాకా అది పోదు. ఇక అంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి అది అలాగే ఉంది. మీరు ఫీల్ అవ్వకండి నేను అడిగే క్వశ్చన్కి. లైక్ మీరు చేసే సాంగ్స్ కొంచెం డ్రెస్సెస్ మనకి ఎలా అంటే దాని కంఫర్ట్ డ్రెస్సెస్ మనం చూసుకుంటాం. సో ఆ పాప చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పాపకి ఎప్పుడైనా మీ మదర్ ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంది అని అలా క్వశ్చన్ చేస్తే అలా వచ్చి ఎప్పుడైనా ఆ పాప వచ్చి మీతో ఇలా మమ్మీ ఇలా అంటున్నారు మమ్మీ, లేదా ఆ అమ్మాయి ఒపీనియన్ ఎలా ఉంటుంది మీరు అనుకోవచ్చు? అంటే రీసెంట్ గానే అన్నారంట ఎవరో, బాగా ఏడ్చింది, కొంచెం నాతో వచ్చైతే ఏడ్చింది. నా మమ్మీ ఎలా ఉంటే నీకేంటి, మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంట. మళ్ళీ గట్టి కొంచెం స్ట్రాంగ్ పాప అయితే కూడా. నేనైతే ఈ విషయం తొందర పడి పెళ్ళైతే చేసుకున్నాను, కానీ పిల్లలు మాత్రం తొందరగా కనకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను బానే ఓకే, బయట వెళ్ళి అక్కడ ఇక్కడ నేను ఓకే, ఇంకో ఇది ఏదన్నా అంటే ఉంటే ఆ లైఫ్ నేను ఎలాగో అలా నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి అన్ని మర్చిపోవడానికి నాకు అది వేరు. నన్ను క్వశ్చన్ చేయాలన్నా ఫస్ట్ నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం వేరేలాగా ఉంటుంది. ప్రాబ్లం ఏంది నాకు తెలుసు, నీకు కాదు కదా అని. ఇప్పుడు తను లైఫ్ తను ఆల్రెడీ వేరే చూసుకున్నాడు, ఇంకా నాకు వద్దు అన్నట్టే ఫిక్స్ అయిపోయి తను హ్యాపీగా ఉన్నాడు, నేను బాగానే ఉంటున్నాను. ఇక్కడ మధ్యలో సఫర్ అవుతుంది పిల్లలు. ఇప్పుడు బాధ అంతా ఉన్నది మొత్తం వాళ్ళ గురించే. అవును. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ హిట్ టీవీ. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. హిట్ టీవీ To Hit TV, TV. హిట్ టీవీ Hit TV. టీవీని to Hit TV. హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ Hit TV. హిట్ టీవీ Please subscribe to Hit TV.